బైబిల్‌లోనే చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం చూస్తే గనక, యేసుక్రీస్తు ప్రభువు వారినందరికీ అద్దరికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు, అనగా యేసు ప్రభువు మీరు వెళ్ళిన తర్వాత నేను వస్తా అని చెప్పినప్పుడు, వారందరూ గూడా ఒక పడవలో ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఉదయం కాలమున అనగా ఉదయం 4 గంటల సమయంలో యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే, అందరూ భూతం అని జెప్పి ఆయనను చూసి భయపడతారు. అప్పుడు యేసు ప్రభు నేనే భయపడకండి అంటాడు. అక్కడ ఉన్నటువంటి 12 మందిలో ఒక్కరైనటువంటి పేతురు గారు ఒక్కరు నీవే అయితే నేను కూడక నీ కాడికి వస్తానంటాడు. ఎక్కడ? నీటి మీద నడుచుకుంటూ వస్తానని చెప్పాడు. చాలా వండర్‌ఫుల్ గదా! నిజంగా ఈ 12 మందిలో పేతురు గారు ఒక్కరే ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? అంటే అతనికి ఒక అద్భుతం గావాలి అని అనుకున్నాడు గనుకనే అతడు కదలడం ప్రారంభించాడు. అందుకే అతని ద్వారానే సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు దేవుడు. పేతురు ఒక్కడే లేచి దేవునికి ఒక వాక్యాన్ని చెప్తాడు. అక్కడ ఇంచుమించుగా 3000 మంది మార్పు చెందుతారు ప్రియులారా. వండర్‌ఫుల్ గదా! నిజంగా ఒక్క వ్యక్తి కదలడం వలన దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా ఈరోజు నీవు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కదలని స్థితిలో, కదలని